Hey all, welcome to Tech Books. ఈరోజు మనం కౌంట్ కౌంట్ ఏ అండ్ కౌంట్ బ్లాంక్స్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. మొదటిగా కౌంట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో కౌంట్ ఫంక్షన్, తర్వాత కౌంట్ ఏ ఫంక్షన్, ఇంకా కౌంట్ బ్లాంక్. ఈ 3 ఫంక్షన్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చూస్తే కౌంట్ ఫంక్షన్. కౌంట్ ఫంక్షన్ ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే సెల్స్‌లో నంబర్ వాల్యూస్ యొక్క కౌంట్ కావాలంటే కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అలాగే నంబర్ వాల్యూస్‌తో పాటు టెక్స్ట్ వాల్యూ కూడా ఉందనుకోండి మీ డేటాలో. ఆ టెక్స్ట్ వాల్యూ కూడా ఉన్న సెల్స్ యొక్క కౌంట్ కావాలంటే కౌంట్ ఏ యూజ్ చేస్తాం. ఓన్లీ బ్లాంక్ సెల్స్ ఎన్నున్నాయో తెలుసుకోవడానికి కౌంట్ బ్లాంక్ యూజ్ చేస్తాం. సో, ట్రై చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని, నా రేంజ్ నేను సెలెక్ట్ చేసుకొని, క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేయగానే 10 వచ్చింది. ఇక్కడ నాకు 13 ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ కౌంట్ 10 వచ్చింది. ఎందుకంటే 10 ప్రొడక్ట్స్‌కి మాత్రమే వాల్యూస్ ఉందిక్కడ. మిగతా 3 ప్రొడక్ట్స్‌కి లేవు. అందులో వచ్చి 2 బ్లాంక్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ ఉంది నాట్ అవైలబుల్ అని. సో, ఈ 3 తీసేస్తే 10 ఉందన్నమాట. సో, నాకు వాల్యూ ఉన్న సెల్స్ ఎన్నంటే 10. అందుకే నేను కౌంట్ ఫంక్షన్‌ని యూజ్ చేశా. సో, కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు ఎన్ని సెల్స్‌లో వాల్యూ ఉందో అంత చూపిస్తది. అలాగే కౌంట్ ఏ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ నాకు వాల్యూస్‌తో పాటు టెక్స్ట్ కూడా ఎన్ని సెల్స్‌లో ఉందో తెలియాలంటే కౌంట్ ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో, కౌంట్ ఏ ఫంక్షన్ ఏం చేస్తది? ఇక్కడ నాకు బ్లాంక్స్ తప్ప మిగతా అన్ని సెల్స్ యొక్క కౌంట్ చూపిస్తది. టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఈజ్ ఈక్వల్ కౌంట్ ఏ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని, నా రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు బ్లాంక్ సెల్స్ కాక మిగతా అన్ని సెల్స్ యొక్క కౌంట్ రావాలన్నమాట. సో, ఎంటర్ కొట్టగానే 11 వచ్చింది. ఎందుకంటే నాట్ అవైలబుల్ అనే టెక్స్ట్‌ని కూడా ఇది కన్సిడర్ చేసిందన్నమాట. సో, నెక్స్ట్ కౌంట్ బ్లాంక్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ అనేది ఇక్కడ మీరు కౌంట్ అని కొట్టగానే కౌంట్ బ్లాంక్ అని ఇక్కడ చూపిస్తది ఆప్షన్స్‌లో. మీరు ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయగానే మీకు ఆ ఫంక్షన్ అప్లై అవుతది. ఓపెన్ బ్రాకెట్ కూడా ఆటోమేటిక్ అవుతది. తర్వాత నేను జస్ట్ నా రేంజ్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ చేస్తా అంతే. సో, ఎంటర్ కొట్టగానే నాకు 2 చూపించింది. ఎందుకంటే ఇక్కడ 2 సెల్స్‌లో నాకు బ్లాంక్ ఉంది. అర్థమైంది గదా! కౌంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కడైతే నాకు వాల్యూస్ ఉన్నాయో అంటే నంబర్స్ ఎక్కడ ఏ సెల్‌లో ఉందో ఆ సెల్స్ యొక్క కౌంట్ తెలుసుకోవడానికి కౌంట్ యూజ్ చేస్తాం. కౌంట్ ఏ వచ్చి నాకు వాల్యూస్‌తో పాటు టెక్స్ట్ ఉన్న సెల్స్ నంబర్స్ కూడా కావాలి. సో, అంటే వాల్యూస్‌తో పాటు టెక్స్ట్ ఎన్ని సెల్స్‌లో ఉందో కూడా నాకు తెలుసుకోవాలంటే కౌంట్ ఏ యూజ్ చేస్తా. ఇక్కడ బ్లాంక్ ఉందో తెలుసుకోవాలంటే కౌంట్ బ్లాంక్ యూజ్ చేస్తా. అంతే అండి. థాంక్ యూ.